साथियों, जब तेलंगाना संयुक्त आंध्र प्रदेश का हिस्सा था, तब 2004 और 2009 में उस संयुक्त आंध्र ने कांग्रेस को रिकॉर्ड संख्या में एमपी एमएलए दिए थे। कांग्रेस ने यहां एसटी, एसटी, बीसी की चिंता करने की जगह उनके आरक्षण पर डाका डालना शुरू कर दिया। कांग्रेस ने तब के आंध्र प्रदेश को तुष्टीकरण की प्रयोगशाला बना दिया था। कांग्रेस ने बीसी के हक का आरक्षण उठाकर मुस्लिमों को दे दिया। ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా ఐవీఎఫ్ లో ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ ను కలవండి. మాతృత్వం కల నెరవేర్చుకోవడానికి ఉచితంగా సంప్రదించండి. మిత్రులారా, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో 2004, 2009లో రికార్డు స్థాయిలో ఎంపీలను గెలిపించారు. కానీ ఆ కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల హక్కులను హరించడమే కాకుండా ఏ రకంగా వాళ్ళ అధికారాలను కాలరాసిందో మీరు కల్లారా చూశారు. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ ను ఒక ప్రయోగశాలగా మార్చి ఓబీసీల హక్కులను కాలరాసి ఓబీసీలో ఉన్న వాటాలను ముస్లింల కోసం ఏ రకంగా ఆ రిజర్వేషన్ కల్పించి ఓబీసీల యొక్క హక్కులను కాలరాశారు. కాబట్టి కేవలం ముస్లింల మెప్పు కోసము బీసీలను ఏ రకంగా వాళ్ళను ఇవాళ అధికారులకు కోజార్చారో మీరు చూస్తున్నారు. కాబట్టి మీరు ఈ కాంగ్రెస్ యొక్క ద్వంద్వ నీతితో కూడా ఆలోచన చేయాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. भाइयों बहनों, आप मुझे बताइए, हमारे तेलंगाना में और हमारे इस इलाके में जो लिंगायत समाज के लोग हैं, जो मराठा समाज के लोग हैं, उसमें 26 कास्ट ऐसी है जो ओबीसी में जाने के लिए मांग कर रही है। लंबे अरसे से चर्चा चल रही है। ये कांग्रेस वालों को हमारे मराठी भाई बहन या हमारे लिंगायत भाई बहन इन 26 जातियों को ओबीसी बनाना मंजूर नहीं है, लेकिन मुसलमानों को रातों रात ओबीसी बना देते हैं। మిత్రులారా, తెలంగాణలో నా ఒక్కడి ఓటుతో దళార్ల వ్యవస్థ కూలిపోయింది. ఎరువులు, విత్తనాల ఖర్చు తగ్గిపోయింది. 6,000 రూపాయలు నేరుగా బ్యాంక్ ఖాతాలోకి వస్తున్నాయి. ఇప్పుడు నేను వేసే ఓటుతో మార్కెట్ చైన్ మరింత బలపడుతుంది. ఇది మన మోదీ గ్యారెంటీ. మరి నా గ్యారెంటీ? కమలం పువ్వుకు ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. ఇవాళ లింగాయతులను, మరాఠీలను కాకుండా 26 బీసీ కులాలను కేంద్ర జాబితాలో చేర్చకుండా ముస్లింలను తప్పించేటువంటి ప్రయత్నాలకు ఏ రకంగా కాంగ్రెస్ పూనుకున్నదో ఒక్కసారి మీరందరూ కూడా గమనించాల్సిగా నేను కోరుతా ఉన్నాను. हमारा बंजारा समाज जब भी हमारे बंजारा समाज को देखें, सेवालाल महाराज की हमें पुण्य स्मृति हो जाती है। आपने कभी बंजारा समाज में क्रिमिनल हुए ऐसा सुना है क्या? सेवाभावी लोग हैं, समाज में अच्छी जिंदगी जीने वाले लोग हैं, लेकिन उस बंजारा समाज की भी आशा अपेक्षाओं पर टीआरएस, बीआरएस, कांग्रेस सबने पानी फेर दिया है। మిత్రులారా, మన యొక్క తెలంగాణలో బంజారా సమాజం అంటే లంబాడీ సమాజం, ఏదైతే ఆరాధ్య దైవంగా భావించేటువంటి ఆ సేవాలాల్ యొక్క ప్రభుకు మనమందరం కూడా ఏ రకంగా మరి మనస్ఫూర్తికంగా గౌరవిస్తామో అటువంటి సమాజం నుంచి వచ్చినటువంటి ఈ యొక్క బంజారాలు, లంబాడీలు ఎంతో గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని గడిపేటువంటి వాళ్లను నేరస్తులుగా పరిగణించేటువంటి గత కాంగ్రెస్, బీఆర్ఎస్లు
ఏ రకంగా వాళ్ళ జీవితాలతో చెలగాటమాడాయో ఈ రెండు పార్టీలు ఆ సమాజాన్ని కూడా పూర్తిగా వంచి దగా చేసి మోసం చేశాయి.